ప్రియమైన వారులారా, దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. అలాగే జూమ్ నడిపించున్న డాక్టర్ గారికి, వారి కుటుంబానికి మరి చక్కగా రికార్డింగ్ చేసి మనందరికి మళ్ళీ దాన్ని తెలియచేస్తూ వినిపిస్తూ చూపిస్తున్న వెంకటరావు గారికి, వారి కుటుంబానికి, జూమ్ లో ఉన్న సభ్యులందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాం. అయితే గత కాలంలో సంఘాల గురించి మనము తెలుసుకుంటూ 4 సంఘాల గురించి దేవుడు మనతో మాట్లాడారు. అనేక గూఢమైన సంగతులను, అనేక మర్మాల్ని దాంట్లో ఆయన తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు. అలనాడు పద్మాసు దీపంలో తన ప్రియమైన శిష్యుడు యోహాను గారికి దర్శనములో ఆయన దేవుడు తెలియచేసి ఈ సంగతులన్నీ రాయించాడు. ఈ 7 యొక్క సంఘాల గురించి ఎఫెస్సులో ఉన్న సంఘదూతకు, అలాగే పెర్గమోలో ఉన్న సంఘదూతకు, సార్దీసులో ఉన్న సంఘదూతకు, సోర్నాలో ఉన్న సంఘదూతకు, అలాగే 7 సంఘాలకి ఆయన 7 విషయాలు తెలియచేస్తూ ఆ సంఘాల్లో ఉన్న లోటుపాటుల్ని దేవుడు తెలియచేసి తిరిగి మారు మనసు పొందండి, మీరు ఎక్కడ పడిపోయారు, ఎక్కడ మరి దేవునికి విరోధంగా జీవించారు, వాటిని తెలుసుకుని ఆ తప్పుని సరి చేసుకోమని ఆయన తెలియజేసిన దేవుడు ఇప్పుడు కూడా ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో మనకి, మన సంఘాలకి ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన తెలియజేసినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన 7 సంఘ దూతలకు ఇలాగూ రాయము. అంటే సంఘ దూతలంటే సంఘ కాపర్లు కావచ్చు, అలాగే సంఘ పాస్టర్లు, అలాగే సంఘ సేవకులు కావచ్చు. వాళ్ళకి తెలియచేసి మీ సంఘములో ఉన్న పొరపాట్లను మీరు సరిచేయటానికి మరి బోధించండి, తెలియచేయండి అని ఆయన అలాగా రాయించి ఉన్నాడు. అలాగే మొదట ఎఫెసు సంఘము గత కాలంలో జరిగిన 4 సంఘాల గురించి కొన్ని మాటలు తెలియచేసుకుని మనం ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుచున్నాను. అక్కడ ఎఫెసు సంఘము తల్లి సంఘము. ఆ సంఘముతో దేవుడు నీ క్రియలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి, అయినా నీ మీద ఒక తప్పు ఒకటి మోపబడుచున్నది. అది ఏదనగా మొదటి ప్రేమను నీవు విడిచితివి. మళ్ళీ ఆ ప్రేమను చూపించుము, లేని ఎడల నీ దీపస్తంభమును నీ దగ్గర నుంచి తీసివేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో కూడా మొదటి ప్రేమ లేకుండా ప్రేమ చల్లారిపోయిన దినాల్లో ఉన్నాం. అక్కడ ప్రకటన గ్రంథం మత్తయి సువార్త 24, 13, 12 అధ్యాయంలో ఆయన తెలియజేసింది ఏంటంటే, అక్రమం విస్తరించడం వలన అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. మునుపటి ప్రేమ, మనము ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. రక్షింపబడ్డ మనము ఇతరుల్ని ప్రేమించేవారుగా మనం ఉండాలని దానిలో తెలియచేయబడింది. అలాగే రెండవదిగా స్మరణ సంఘముతో, అక్కడ దానిలో తప్పు గురించి ఏమీ రాయలేదు, దాని క్రియలన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీవు మరణం వరకు కూడా నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇస్తానని చెప్తున్నాడు. ఒక తప్పు చేసుకుని ఆ తప్పులో నుంచి జయం పొందితే ఆయన ఏమిస్తానంటున్నాడంటే బహుమతులు ఇస్తానని ఆయన చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మూడవదిగా ఆయన ఆలోచన చేస్తా ఉంటే అక్కడ స్మరణ మరి పెర్గమ ఆ సంఘము గురించి ఆలోచన చేస్తా ఉంటే అక్కడ తప్పు మోపుతున్నాను, విలాము లాంటి బోధలు, తప్పుడు బోధలు చేసేవారు, డబ్బు కోసం బోధించేవారు, సోది చెప్పేవారు ఈ రోజుల్లో సంఘాల్లో ఉన్నారు. ఆ దినాల్లో కూడా అటువంటి వారు ఉన్నారు కనుక వారిని జాగ్రత్తగా చూసుకొని వారికి దూరంగా ఉండి వారి బోధలు వినొద్దని దేవుడు అక్కడ
వారికి తెలియజేసి ఉన్నాడు. అలాగే 4వదిగా గత వారం మనం తెలుసుకున్న దానిలో కొన్ని విషయాలు ఆ రోజున నేను తెలియచేయడానికి సమయం లేక కొంత ఏంటంటే నాకు ఆ కాల్స్ జూమ్లో ఉండగా కాల్స్ బయట నుంచి ఎక్కువ వస్తాం వలన నేను దాన్ని కొంచెం ముందుకు వెళ్ళిపోయాను, అక్కడ వివరించలేకపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ సంఘము, ఏ సంఘము గురించి ఆయన రాయబడి ఉందంటే తూతైర సంఘము గురించి రాయబడి ఉంది. ఆయన తెలియచేస్తూ ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రవక్తని అని చెప్పుకొని యెజెబెల్ అనే స్త్రీని నీలో ఉండనిచ్చితివి. ఆ యెజెబెల్ అంటే స్త్రీ ఏం చేస్తుంది? నా సేవకులకు, నా బిడ్డలకు ఏం చేస్తుందంటే, విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చనియు, జారత్వము చేయవచ్చనియు నా యొక్క ప్రజలను ప్రేరేపిస్తుంది. అటువంటి బోధలు మీరు వినవద్దని తెలియజేస్తూ కొన్ని అంశాలు ఆ సంఘములో ఆనాటి పరిస్థితులు బట్టి ఆ సంఘ కాలము ఎంతంటే క్రీస్తు పూర్వము 700 సంవత్సరము నుండి 1500 సంవత్సరం వరకు క్రీస్తు శకము ఆ యొక్క 8 సంవత్సరాల్లో ఉన్న సంఘ కాలములో ఆయన దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము తెలుసుకుని ఉన్నాం, స్త్రీని నేను తక్కువ చేయాలని కానీ స్త్రీని కించపరచాలని కానీ నా ఉద్దేశము కాదు. ఎప్పుడు కూడా విమర్శనాత్మకమైన బోధ నేను ఎన్నడూ కూడా చేయలేదు, ఎప్పుడు కూడా చేయలేదు. కానీ అక్కడ కాల పరిస్థితి ఇంకోటి, నేను ముందుగానే నేను జూమ్లో ఉన్న వారికి, వినేవారికి, రికార్డ్ చేసిన వారు విన్నవారికి కూడా తెలియజేసేది ఏంటంటే, నాకు ఇంకా ఏ పుస్తకాలు చదువుతాం కానీ కామెంటరీలు చదవటం కానీ ఏమి కూడా మరి తెలియదు. అలాగే బైబిల్ కూడా సరిగ్గా చదవటం నాకు తెలియదు. దేవుడు నాకు గురువుగా ఉండి ఆయన నాకు బోధించిన వాటిని నేను సుమారు 1000 ప్రాంతాలకు పైన తిరుగుతూ విరామం లేకుండా సువార్త చేస్తున్నానని మీకు ముందుగా తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక అంశం గురించి కొంతమందికి ఇప్పుడే కాదు అంతకు ముందు కూడా నన్ను కొంతమంది వీటిని గురించి అడిగారు. ఏమని అడిగారంటే, స్త్రీలు బోధించవచ్చునా, స్త్రీలు ఉపదేశించవచ్చునా అని సంగతులు కూడా చెప్పి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీ బోధించవచ్చు, ప్రవచించవచ్చు, ఆయన వాక్యాలు మరి తెలియచేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్త్రీలు పురుషుల కంటే మంచి ప్రసంగికులు ఉన్నారు, అది కూడా నాకు బాగా తెలుసు. అయితే ఇక్కడ మనము ఆలోచించవలసింది ఏంటంటే, అక్కడ స్త్రీ మౌనంగా ఉండవలసిందే కానీ అదిగో పురుషుని మీద అధికారము చేయుటకైనను ఉపదేశించుటకైనను నేను సెలవీయను. అక్కడ తెలియజేస్తూ దేని గురించి తెలియజేస్తున్నాడు? ఈ కాలంలో ఉన్న స్త్రీల గురించి కాదు. అక్కడ ఆ కాలంలో ఆది తల్లి చేసిన పొరపాటు, ఆది తల్లి చేసిన ఆ యొక్క తప్పిదము మరి మనము కూడా చేయకూడదని అక్కడ దేవుని వాక్యము తెలియజేస్తుంది. అక్కడ క్లియర్గా చెప్తున్నాడు, మొదట ఆదాము సృజించబడిరి, తర్వాత అవ్వ నిర్మింపబడిది కాదా? ఆదాము అపరాధములో పడలేదు కానీ అవ్వ మాసములో పాపములో పడిందని అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 10, 11, 12 వాక్యంలో అది రాయబడి ఉంటుంది. అప్పుడు అవ్వ చేసిన పొరపాటు, ఆదాముకి చెప్పకుండా ఏ తోటలోకి వెళ్ళింది, ఎదుగో వృక్ష ఫలాన్ని మరి సాతాను చేత, సర్పం చేత ప్రేరేపింపబడి అక్కడ తిని మళ్ళీ అవ్వ ఆదాముకి తీసుకొచ్చింది. అక్కడ అవ్వ గురించి తెలియజేయబడింది, అక్కడ అవ్వ గురించి చెప్పబడింది. ఇక్కడ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, యెజెబెలు మనకందరికి బాబేలు గురించి బాగా తెలుసు. నేను యెజెబెలు రాణి గురించి నేను ఆ యొక్క గత వారంలో నేను వివరించడం జరిగింది. యెజెబెలు ఎటువంటిది అంటే మనకి బాగా తెలుసు. ఆ కాలములో మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే
అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ ఆహాబు రాజు ఏం చేస్తున్నాడంటే, నాబోతు ద్రాక్ష తోట ఇవ్వలేదని, ఆ పొలము ఇవ్వలేదని ముసుగు పెట్టుకుని పండుకున్నప్పుడు భర్త దగ్గరికి వచ్చి, అయ్యా అది పోతే పోయింది, మనకెన్నో ఉన్నాయి, ఎంతో ధనధాన్యాలు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి, ఆ పేదవాడిది, అది మనకెందుకు అని చెప్పకుండా అధికారాన్ని, రాజు దగ్గర నుండి అధికారాన్ని ఈవిడ తీసుకుని అధికార దుర్వినియోగం చేసింది. ఎందుకంటే ఆ నాబోతు మీద అబద్ధ సాక్షులు ఇద్దరు పెట్టించింది. మరి దేవుణ్ణి, రాజుని కూడా దూషించాడని సాక్ష్యం చెప్పించింది. అతనికి మరణ శిక్ష విధించాలని మరి తాకీలు రాజు పంపించింది. ఇది రాజు వేయవలసిన ముద్ర, శాసనము ఏం చేసింది, స్త్రీ రాణి చేసింది గనక అక్కడ ఏం చేసిందంటే భయంకరమైన శాపాన్ని, భయంకరమైన పరిస్థితిని తనకు, తన భర్తకు, తన పిల్లలకి, తన యొక్క దేశంలో ఉన్న ప్రజలందరికీ తెచ్చింది. వారిని సర్వనాశనం చేశారు. నాబోతు మరి నా రక్తము ఎక్కడ కుక్కలు నాకినాయో అక్కడ అహాబు రాజు యొక్క రక్తము, వారి పిల్లల రక్తాన్ని కుక్కలు నాకినవి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పురుషుని మీద అధికారం చేయకూడదనే మాటకు అక్కడ సంబంధించి నేను దాన్ని వివరించడం జరిగింది. అయితే బైబిల్ గ్రంథంలో మొదట మరి సమరయ స్త్రీకి యేసు ప్రభు వారు ఆయన మాట్లాడినప్పుడు, నేను విన్నవి, నేను కన్నవి, నా యొక్క పరిస్థితి అంతా కూడా నన్ను తెలియచేసిన వాడిని నీకు చూపిస్తానని సమరయ గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించింది. ఆ సమరయ స్త్రీ మారు మనసు పొందింది. మారు మనసు పొంది ఆ యొక్క మారు మనసు పొంది సమరయ గ్రామానికి వెళ్ళి అది ప్రకటించకపోతే ఆ సమరయులంతా వచ్చి మరి మారు మనసు పొందేవారు కాదు. సువార్త ప్రకటించింది అప్పుడు మొదట స్త్రీ ఎవరైతే సమరయ స్త్రీ. అయితే స్త్రీకి చాలా ప్రాముఖ్యత బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చూస్తూ ఉంటే జ్ఞానైన సొలొమోను మహారాజు కూడా స్త్రీ గురించి చాలా వివరంగా తెలియచేస్తున్నాడు. ఆ సామెతలు 31 సగం నుంచి చూస్తూ ఉంటే ఆయన తెలియచేస్తూ ఎంత చక్కని విషయాలు రాస్తాడంటే, అక్కడ సామెతలు 31 27, 28, 29 వాక్యాల్లో చూస్తూ ఉంటే ఆమె ఏం చేస్తుందంటే, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టెను, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. తమ కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, చాలా మంది కుమార్తెలు ప్రతివత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారి అందరినీ నీవు మించిన దానివని దాని తన భర్త, తన పెనిమిటి ఆమెను పొగుడును. ఇక్కడ అర్థమవుతుందండి, స్త్రీ గురించి ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? పిల్లలు చెప్తున్నారు, తన కుమారులు చెప్తున్నారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నేను రక్షించబడటానికి నా భార్య, నా తల్లి ప్రార్థన చేసింది. ప్రార్థన చేయటం వల్ల నేను రక్షింపబడ్డాను. అంతేకాకుండా మాకు మొదటి గురువులుగా ఎవరు ఉండేవారంటే నా తల్లి, నా భార్య కూడా ఉండేది. నేను ప్రసంగాలు మొదలు పెట్టినప్పుడు నా భార్య ఏం చెప్పేదంటే, మా తల్లి ఏం చెప్పేదంటే, ప్రసంగంలో రిఫరెన్స్ చూడకుండా చెప్పాలి, ఆ రిఫరెన్స్ కంటత వచ్చేటట్టు ఉంటే ఆ ప్రసంగం ఇంకా ఆత్మీయంగా బలపడుతుందని చెప్పేది. నా భార్య కూడా 6 నెలల్లో ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉందో నాకు ప్రసంగాలకి కావాల్సింది ఆమె తెలియచేస్తూ వచ్చేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ స్త్రీకి చాలా ప్రాముఖ్యత ఉంది, కానీ అక్కడ పరిస్థితులను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కూడా
స్త్రీకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు, స్త్రీకి చాలా ఆధిక్యత ఇచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు మొదటగా స్త్రీకే కనబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ రోజు సార్దీసు సంఘ దూతకు ఇలాగూ రాయమని దేవుడు మాట్లాడి దానిలో నుంచి కొన్ని సంగతులని, మిగూఢమైన సంగతుల్ని, చాలా ప్రాముఖ్యమైన సంగతుల్ని మనము తెలుసుకుందాం, అనేక మందికి తెలియచేద్దాం. వెంకటరావు గారు కూడా ఆ రికార్డింగ్ చేసినది యూట్యూబ్ లో పెట్టి అనేక మందికి తెలుసుకునేటట్టు చేస్తాడు. అక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ప్రారంభ వాక్యములో చూస్తూ ఉంటే, సార్దీసులో ఉన్న సంఘ దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. అక్కడ ఆగుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయలేదు, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, కరుణామయుడ, ఇప్పటి వరకు కొన్ని విషయాలు మాతో మాట్లాడేది నాయన. ఇప్పుడు సార్దీస్ సంఘము 5వ సంఘముతో మాట్లాడుచుండగా తండ్రి, అది మా జీవితాల్లో, మా సంఘ జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించుకోమని విన్న ప్రతి ఒక్కరికి మాకు కూడా నాయన అర్థమయ్యే రీతిలో బోధించమని యేసునామం బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ గత కాలంలో మనము గత వారంలోనే ఒలీవ ఒప్పు పాట పాడింది 7 నక్షత్రముల గురించి, అలాగే ఆయన 7 ఆత్మల గురించి కూడా చక్కగా పాడింది. ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజి వంటి పాదములు గలవాడు అనే పాటను ఒలీవ ఒప్పు పాడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వారంలో చూస్తూ ఉంటే ఆయన చెప్తున్నాడు, సార్దీసు అనగా దిద్దుబాటు. దాని అర్థము సంస్కరణ. దిద్దుబాటు అంటే సరిదిద్దుకోవటం. ఆయన చెబుతూ ఏమంటున్నాడంటే, 7 నక్షత్రములను 7 ఆత్మలు గల పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగాని అక్కడ మొదటి మాట రాయిచున్నాడు, జీవించుచున్న పేరు మట్టుకు నీకు ఉన్నది గాని నీవు మృతుడివే. ఆ సంఘముతో చెప్పే మాట నాతో చెప్పొచ్చు, మనతో చెప్పొచ్చు, వినుచున్న అందరితో కూడా చెప్పొచ్చు, సర్వలోకములో ఉన్న మానవాళికి అందరికి కూడా చెప్పే మాట. మనము జీవించుచున్నామనే పేరు మనకు మట్టుకు ఉంది గాని మనము మృతులమే. ఒకానొకప్పుడు మృతులమే. రక్షింపబడిన వారు ఒకానొకప్పుడు మృతులే. ఇప్పుడు రక్షింపబడిన వారు కూడా మృతులతో సమానం. మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆదాముని అవ్వల్ని సృజించి వారికి మరణము ఎంత మట్టు కూడా నియమించలేదు. ఎందుకంటే మనము మన పిల్లలు చనిపోవటం మరి చూడలేము, ఇష్టపడము, కోరుకోము. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన పిల్లలు చనిపోవాలని ఆయన కోరిక కాదు గాని, ఉద్దేశం కాదు గాని ఒక ఆజ్ఞ పెట్టాడు. ఆ ఆజ్ఞ మనకి తెలుసు. తినవద్దన్న వృక్ష ఫలాన్ని వాళ్ళు తిన్నారు గనక దేవుడు ఏమంటున్నాడంటే, ఈ వృక్ష ఫలాలన్నిటి కూడా నిర్భయంతరంగా నీవు తినవచ్చు గాని మంచి చెడులు తెలివిచ్చే వృక్ష ఫలాన్ని తిను దినమందు నీవు చస్తావు అని తెలియజేస్తున్నాడు. ప్రకటన అక్కడ ఆదికాండము 2:16-17 వాక్యాల్లో చూస్తూ ఉంటే, తిన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయాడంటే చనిపోయాడు. అయితే 2 విధాలుగా చనిపోయాడు. మొదటగా ఆత్మీయంగా చనిపోయాడు, రెండవదిగా శరీర సంబంధముగా భౌతికముగా చనిపోయాడు. అయితే ఆత్మీయంగా తిన్న వెంటనే చనిపోయాడు. శారీరకముగా 930 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆదాము చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మరణము 2 మరణాలు ఆదాము చేయచు వల్ల తప్పిదము వల్ల వచ్చింది. అయితే మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటే
మనము రెండవ మరణము నుండి తప్పించుకోవాలంటే, ఆ రెండవ మరణములో నుండి బయటికి రావాలంటే మనము చేయవలసినది ప్రాముఖ్యమైంది ఒకటి ఉంది. ఆదాము చనిపోయినట్లే మనము కూడా అందరము చనిపోయాము. చనిపోయిన మనము మారు మనసు పొంది రక్షింపబడి మనము నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బాప్తిసము తీసుకున్నప్పుడు మనము తిరిగి జన్మించే వారిగా ఉంటాము. అక్కడ మనకి అక్కడ యోహాను సువార్త 3:3 చాలా తెలియజేసింది ఏంటంటే, నికోదేము యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి నీవు దేవుని కుమారుడు అని నాకు తెలుసు, లేకపోతే ఇన్ని అద్భుత కార్యాలు నీవు చెయ్యవు. నేను నిత్య రాజ్యానికి వారసులు కావాలంటే నేను ఏం చేయాలంటే, దేవుడు అంటున్నాడు, ఒకడు తిరిగి యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఒకడు తిరిగి జన్మిస్తేనే గాని వాని దేవుని రాజ్యములో ప్రవేశించడు. అయితే ఆయనకి అర్థం కాలేదు, నేను ముసలివాణ్ణి కదా, తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలాగ పుడతాను అంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని పరలోక రాజ్యాన్ని చూడలేడు. అంటే రెండవ జన్మ కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తిరిగి జన్మించాలి. అది జన్మించినప్పుడే మనము బ్రతికిన వారం అవుతాం. అందుకే దేవుని వాక్యము చాలా తేటగా తెలియజేయబడుతుంది. అక్కడ పరిశుద్ధుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, 2వ అధ్యాయము ప్రారంభ వాక్యములో, మీ అపరాధముల వలన మీ పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు తనతో మరి బ్రతికించాను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా, అపరాధముల వలన పాపముల వలన చచ్చిన వారుగా ఉన్నాం. జీవించున్నాం పేరు మట్టుకు నీకు ఉన్నది గాని నీవు మృతుడివే. మారు మనసు పొందకుండా, రక్షింపబడకుండా, బాప్తిసం తీసుకుండా ఉంటే నీవు మృతుడివే, మృతుడువు లెక్కే. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చాలా తేటగా తెలియజేయబడుతున్నాయి. ఇంకా మనము ఆలోచించేస్తూ ఉంటే, చాలా పరిశీలన చేస్తూ ఉంటే, తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు, అక్కడ లూకా సువార్త 15వ అధ్యాయము 22వ వాక్యములో చూస్తూ ఉంటే, తండ్రి అతన్ని తిరిగి వచ్చినప్పుడు అతన్ని చూసి ఏమని మాట్లాడుతున్నాడంటే, నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను. దేవునికి మహిమ కలుగును గాక. తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొందాడు, రక్షింపబడ్డాడు, తప్పు ఒప్పుకున్నాడు. తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి అంటున్నాడు, నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను. ప్రియమైన వార్లారా, ఆ బ్రతికటం అంటే, జీవించటం అంటే దాని కనుక అక్కడ ఏమంటున్నాడంటే, జీవించున్న పేరు మట్టుకు నీకుంది కానీ నీవు మృతుడివే. ఇంకా మరి యాకోబు పత్రికలో యాకోబు గారు కూడా చాలా చదవవసరం లేదు కానీ అక్కడ 2:17 రాయబడి ఉంటుంది, క్రియలు లేని విశ్వాసము మృతముతో సమానము. మన యొక్క విశ్వాసంలో క్రియలు లేకపోతే అది మృతముతో సమానం అంటాం. చచ్చిపోయిన వాళ్ళతో ఆ సమానం ఆ విశ్వాసం కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, జీవించుచున్న పేరు మట్టుకు మనకు ఉంది కానీ మనము మృతుమని అక్కడ రాయిబడి ఉంటది. అక్కడ ఇంకా తేటగా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, మృతుడివే అని తెలియజేస్తూ, నీవు ఎలాగ ఉపదేశము పొందితివో, ఎలాగ వింటివో అది నేర్చుకొని నీవు మారు మనసు పొందుము. లేని ఎడల నీవు జాగర్హుడువై ఉన్న ఎడల నేను నీ యొద్దకు దొంగవలే వచ్చేదను. ఏ జాములో నీ యొద్దకు వచ్చేదను నీకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎలాగ వింటున్నామో, ఎలాగ ఉపదేశిస్తున్నామో,
మనం చెప్పేవారుగా ఉన్న వారికి, మరి వినేవారికి కూడా ఏమని చెప్తున్నాడు? మనం ఎలాగ వింటిమో, ఎలాగ చదివితుమో, ఎలాగ బోధింపబడుతుమో నీవు చాలా జాగ్రత్తగా దాన్ని అనుసరించి నడుచుకొనుము. లేని ఎడల నీవు జాగర్హుడుగా ఉండని ఎడల, నీవు అజాగ్రత్తగా ఉండని ఎడల నేను నీ యొద్దకు దొంగ వలె వస్తాను. ఏ గడియలో ఏ జాములో మీ యొద్దకు వస్తానో మీకు తెలియదు. ప్రభు రాకడ గురించి అనేక విషయాలు మనం ఇంతకు ముందు వింటూ వస్తూ ఉన్నాము. ప్రియ దేవుని వెళ్ళారా, ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంటే ఆయన దొంగ వలె వస్తానని చెప్తున్నాడు. ప్రియ దేవుని వెళ్ళారా, ఆయన అనేక సార్లు ఆయన రెండవ రాకడ గురించి చెప్తూ ఆయన దొంగ వలె వస్తానని ఆయన వాక్యములో తెలియజేయబడుతుంది. మరి 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యములో చూస్తూ ఉంటే, ఆ దినము ప్రభు రాకడ దొంగ వలె వచ్చును, పంచభూతములు మిక్కుటమైన యాండ్రముతో లైపోయిపోను. ఆ దినము ప్రభు రాకడ దినము ఎలాగొస్తుంది? దొంగ వలె వస్తుందని చెప్తున్నారు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, పొద్దుగు సమయంలో వస్తాడో తెలియదు, మధ్యరాత్రి సమయంలో వస్తాడో తెలియదు, తెల్లవారు జాములో వస్తాడో, ఏ జాములో వస్తాడో తెలియదు. గనక మనము అజాగ్రత్తగా ఉండకుండా మరి జాగర్హులమై ఉండాలని దేవుని వాక్యము చాలా తేటగా తెలియజేయబడుతుంది. ఆయన దొంగ వలె వస్తానని చాలా క్లియర్గా చెప్తున్నాడు. వాక్యాన్ని చదువుతూ ఉంటే మొదటి దశలోనికై పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యము నుంచి 3-4 వాక్యాలు చాలా తేటగా క్లియర్గా ఆయన తెలియజేయబడుతున్నారు. ఇప్పుడు మనకు కూడా, మన సంఘానికి, మనకు జూములో ఉన్న వారికి అందరికీ చాలా తెలియజేస్తున్నాడు. మొదటి దశలోనికై పత్రిక 5వ అధ్యాయము 2, 3, 4 వాక్యాలు ఇలాగ రాయబడి ఉంటది. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును, అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా, చాలా జాగ్రత్తగా ఉండండి, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును. ఎవరికంటే అజాగ్రత్తగా ఉన్న వారికి, కనిపెట్టకుండా ఉన్న వారికి. ప్రియదేవుని బిడ్డలారా, మారు మనసు పొందకుండా, రక్షింపబడకుండా ప్రభు రాకడ కొరకు మరి సిద్ధపడిన వారి కొరకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ దినము అకస్మాత్తుగా వచ్చును. ప్రసవించే స్త్రీకి ఎప్పుడు నొప్పులు వస్తాయో, ఎప్పుడు ప్రసవం వస్తుందో, ఎంత ప్రసవ వేదన ఎంత భయంకరంగా ఉంటుందో, అలాగా ప్రభు దినము దొంగ వలె వస్తుంది. కనుక మనము క్రైస్తవులైన మనము చాలా మెలకుగా ఉండాలని దేవుడు పదే పదే తెలియచేస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వాక్యములో కాడి నుంచి చదివితే, యేసు ప్రభు వారిని ఆ శిష్యులు అడుగుతున్నారు, నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలేవో మాతో చెప్పుమనగా, ఆయన చెబుతూ 24:43 కాడి నుంచి చదివితే అక్కడ ఇలాగ ఉంటుంది. ఏ జాము దొంగ వచ్చును, ఏ జాము దొంగ వచ్చును, ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండును, తన ఇంటికి కన్నము వేయనీయుడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. గనుక మీరును సిద్ధముగా ఉండుడి. ఆయన రాకడ ఎలాగుంటుందంటే దొంగ వలె వస్తుంది. ఇంకోటి కూడా మీకు క్లియర్ చేయటానికి
నేను ఈ రిఫరెన్స్ కూడా నేను గత వారంలో తెలియజేసింది క్లియర్ చేయటానికి, ప్రభు రాకడ ఎలాగుంటుందో, దాని ఎంత రహస్యంగా ఉంటుందో, ఆ రేప్చర్ ఎలాగుంటుందో అక్కడ సామెతలు 30:18-19 ఆయన తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇదిగో ఆకాశములో పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, ఇదిగో నడి సముద్రములో వాడ జాడ, కన్యకతో పురుషుని జాడ తెలియదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత మనకి తెలుసు. ఆకాశంలో పక్షి ఎగిరిపోతూ ఉంటే తన జాడ తెలియదు. అలాగే సర్పం మీద, టైల్స్ మీద, రాళ్ల మీద పాము పాకితే అది జాడ కనపడదు. నడి సముద్రములో వాడ వెళ్ళినప్పుడు తన యొక్క జాడ కూడా తెలియదు. అలాగే స్త్రీతో, కన్యకతో పురుషుని జాడ. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించేస్తా ఉంటే ఈ కన్యక గాని, ఈ స్త్రీ గాని దేనికి సాదృశ్యమై ఉందంటే సంఘానికి సాదృశ్యమైంది. సంఘానికి శిరస్సు యేసు ప్రభు వారై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శిరస్సైన ఆ పురుషుడు, పుణ్య పురుషుడితో ఈ కన్యక ఎత్తబడే సంఘము వెళ్ళే జాడ కూడా తెలీదు. కను రెప్పపాటులో కడబోర శబ్దానికి ఈ సంఘము, పరిశుద్ధ సంఘము ఎత్తబడుతుందని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాం. వాక్యము రెండంచుల గల ఖడ్గం. ఒక్కొక్క స్థలములో దేవుడు ఒక్కొక్క రీతిగా వాక్యాన్ని ఒక్కొక్క ప్రజలకు ఒక్కొక్క రీతిగా ఆయన తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. స్త్రీ సంఘానికి సాదృశ్యమైతే పురుషుడు దేవునికి, క్రీస్తుకి సాదృశ్యమై ఉంది గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాకడ మరి బహు సమీపంలో ఉంది. ఆయన దొంగ వలె వస్తానని ఆయన తెలియజేస్తున్నాడు గనుక మళ్ళీ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మరి 3వ వాక్యం కాడికి వెళ్తే అక్కడ కొన్ని విషయాలు అక్కడ తెలియజేయబడుతున్నాయి. ఆ సంఘములో ఉన్నవారు వారి వస్త్రములను వారు ఏం చేసుకోలేదంట, అపవిత్ర పరుచుకోలేదు. చదువుతాం ఒకసారి. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచుకొనని కొందరు సార్దీసులో మీ యొద్దనున్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. వారి వస్త్రాల్ని ఏం చేసుకున్నారంటండి? అపవిత్రపరచుకోలేదు, పరిశుద్ధపరచుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము బయటకు వెళ్తూ ఉంటాం. బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము పడుతుంది, ధూళి పడుతుంది. మళ్ళీ అవి తీసుకొచ్చేసి మనము ఉతుక్కొని తర్వాత వేసుకుంటాం. అలాగే హృదయానికి, ప్రియ దేవుని బిడ్డలారా, హృదయం అనే వస్త్రాన్ని మనము ఎప్పటికప్పుడే శుభ్రం చేసుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలి. వస్త్రాలు 2 విధాలుగా తెలియజేయబడుతుంది. మనము మామూలుగా బాహ్య శరీరానికి వేసుకునే వస్త్రం ఒకటైతే, హృదయానికి వేసుకునే మరి హృదయము అలంకారానికి వేసుకునే ఈ వస్త్రము. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు, ఇస్సోపుతో నా పాపములను కడిగివేయుము, పరిహరించము, హిమము కంటే నన్ను తెల్లగా చేయుము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వస్త్రాల్ని ఎలాగ ఉతుక్కుంటున్నాము, ఎలాగ పరిశుద్ధపరచుకుంటున్నాము, ఎలాగ శుభ్రం చేసుకుంటున్నాము. ఈ లోకములో మానవులు గనుక మన యొక్క ఆలోచనలు, తలంపులు, క్రియలు అన్నీ కూడా మరి దేవునికి ఇష్టముగా ఉండేవి ఉంటాయి, ఉండని కూడా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పటికప్పుడే మన వస్త్రాల్ని ఏం చేసుకోవాలి? ఉతుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని చాలా మరి పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అందుకే
అక్కడ సాధ్య సంఘంతో దేవుడు చెప్తున్నాడు, ఈ దీనిలో కొంతమంది తమ వస్త్రములను ఏం చేస్తున్నారు? అపవిత్ర పరుచుకోలేదు. వస్త్రాలను అపవిత్రపరచుకుంటాం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వస్త్రాలు పరిశుద్ధంగా లేకపోతే, హృదయము పరిశుద్ధత లేకపోతే పరలోక రాజ్యానికి ఎంత మట్టు కూడా మనము వెళ్ళమే. అయితే మనకి తెలుసు, మళ్ళీ తప్పిపోయిన కుమారుడు దగ్గరికి వెళ్తే, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి పశ్చాత్తాపడి వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రి వెంటనే అతని కౌగిలించుకుని లోపలికి తీసుకువెళ్ళలేదు. అక్కడ ఉన్న సేవకులను పిలిచి వారితో మాట్లాడుతున్నారు, ఇదిగో ఇతడి యొక్క మరి వస్త్రములు, మరి మైలు బట్టలు తీసివేసి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వీడి కట్టుడి, చేతికి ఉంగరమును, పాదములకు చెప్పులను తొడిగించుడి. చూడండి ఏమంటున్నాడు? ప్రశస్త వస్త్రములు తొడిగించుడి. ఆ బట్టలన్నీ మైలైపోయినాయి, రోత అయిపోయినాయి, కంపు కొడుతున్నాయి, మురుకు జీవితము. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయము అన్నిటికంటే ఘోరమైంది. అది బహు వ్యాధి కలది, కంపు కొట్టేది, పురుగులతో ఉండేది. అయితే ఇతని హృదయాన్ని ఏం చేయాలంటే అండి, మనము హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, పరిశుభ్ర చేసుకోవాలి. కనుక తండ్రి ప్రశస్త వస్త్రాల్ని అక్కడ ధరిగిస్తున్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తా ఉంటే, ఇక్కడ కూడా యెహోషువల బైబిల్లో ఇద్దరు నాకు తెలిసిన వారు ఉన్నారు. ఒకటి ప్రవక్త అయిన యెహోషువ. జకరీ గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభం నుండి 4 వాక్యాల వరకు అక్కడ చదివితే, అక్కడ ఇంకో యెహోషువ కూడా అక్కడ కనపడుతున్నాడు. అతడు ఎవరంటే ప్రధాన యాజకుడైన యెహోషువ. యెహోషువ ఆయన ఏమంటున్నాడంటే, అతని గురించి దూత, ప్రధాన దూత, దేవుని దూత, సాతాను కూడా సంభాషణ చేస్తున్నాయి. ఈ యెహోషువని బలి వెళ్ళనెత్తలేదు, సాతాను ఆపేసింది. అప్పుడు యెహోదూత అంటుంది, ఇతడు అగ్నిలో నుండి, జకరీ గ్రంథం, సాతానా యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొలుము వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ చాలా జాగ్రత్త. యెహోషువ మలిన వస్త్రములను ధరించిన వాడై దూత సమూహములో నిలబడి ఉండగా దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడి ఆజ్ఞాపించి నీ దోషములను పరిహరించి తిని ప్రశస్త వస్త్రములను నిన్ను అలంకరించేదను. దేవునికి మహిమ కలుగును గాక. మైలు బట్టలతో ఉన్నాడు కనుక సాతాను ఆపేసింది. అప్పుడు దూత అంటుంది, ప్రధాన దూత, దేవుని దూత, ఆ దూతే యేసు ప్రభు వారు. పాత నిబంధనలో నాకు దేవుడు తెలియజేసింది, ఏ డిక్షనరీస్ లో దేంట్లో చదివింది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే రక్షించేవాడు యేసుక్రీస్తు వారే. భూతకాలములో, వర్తమాన కాలములో, భవిష్యత్తు కాలంలో యేసు ప్రభు వారి ద్వారానే గాని పరలోక రాజ్యానికి ఎవ్వరి ద్వారా కూడా వెళ్ళరు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు ఆ దూత? అంటున్నది, ఇతని అతిక్రమములను నేను పరిహరించి తిని. అధికారం ఎవరికి ఉందంటే యేసు ప్రభు వారికి ఉంది. ఇంకా దేవదూతలకు కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్తలకు కానీ, యాజకులకు కానీ, దేవుని సేవకులకు కానీ అతిక్రమములు, పాపములు తుడిసివేసి క్షమించే అధికారము యేసు ప్రభు వారికి ఒక్కరికే ఉంది. గనుక ఇతని
మైలు బట్టలు తీసివేసి ప్రశస్త వస్త్రములను నేను ఇతనికి తొడిగిస్తానని చెప్తుంది. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రశస్త వస్త్రాలు ఎంతైనా అవసరమై ఉందని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉంటే అతిక్రమాలు ఆ మాటకి ఇంకోసారి మనం గుర్తు చేసుకుంటే నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వాక్యములో చూస్తూ ఉంటే మోషేతో యెహోవా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళుచు, నా దూత మీకు ముందుగా వెళుచు. అమోరీయులు 23:20 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. చాలా జాగ్రత్త, ఈ మాట వినండి. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా దేవుడు మోషేతో చెప్తున్నాడు, నీకు ముందుగా నేను ఒక దూతను పంపుచున్నాను. ఆ దూత దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతడే నీ అతిక్రమాల్ని పాపాలని క్షమించేవాడు. అతడికి నాకు కోపము రేపొద్దు. భయభక్తులు కలిగి ఉండాలి. అతడు అతిక్రమాలు లేకపోతే క్షమించడు, పరిహరించడు. నా నామము అతనికి ఉంది. యెహోవా నామము, పాత నిబంధనలో యెహోవా నామము కలిగిన వాడు యేసు ప్రభు వారి. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా దూత కూడా ఆయనని దేవుని వాక్యము చాలా తేటగా తెలియజేయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వస్త్రములను వారు శ్రద్ధగా పరిశుద్ధంగా ఉంచుకున్న వారికి ప్రకటన గ్రంథంలో ఆయన ఏమిస్తానని చెప్తున్నాడో అదే 3-4 వాక్యాల్లో చూస్తూ ఉంటే వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములను ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించి తెల్లని వస్త్రములు ధరించుకొను. జీవగ్రంథం తర్వాత తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, తెల్లని వస్త్రాలు పరలోకములో ఉండేదంతా కూడా తెల్లని వస్త్రాలే. అయితే మనము ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తూ ఉంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ అధ్యాయము 13-14 వాక్యములు చూస్తూ ఉంటే అక్కడ ఏమి తెలియజేయబడుతుందో, అక్కడ ఏ వస్త్రాలు ధరించుకున్నారో అక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు నాతో ఇలాగు తెలియచేసెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను పాపడాగులను ఉతుక్కున్న వారు వాటిని తెలుపు చేసుకొని. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తెల్లని వస్త్రాలు గొర్రెపిల్ల రక్తములో వారి యొక్క వస్త్రాల్ని తెలుపు చేసుకున్నారు, ఉతుక్కున్నారు. ప్రియ దేవుని సంగమా, ఇంకా హతసాక్షులుగా చనిపోయిన వారు ఇప్పటి వరకు హతసాక్షులుగా చనిపోతున్నారు, ఇంకా చనిపోతున్నారు. ఇంకా వారి గురించి వారు ఏ వస్త్రాలు ధరించుకుని ఉన్నారో మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10-11 వాక్యాల్లో చూస్తూ ఉంటే అక్కడ అడుగుతున్నారు,
ఈ హతసాక్షులుగా చనిపోయేవారు అడుగుతున్నారు, అయ్యా నాదా నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక ఎందాక తీర్పు తీర్చకుందువు మా రక్తము నిమిత్తము మా రక్తము నిమిత్తము భూనివాసులకు భూనివాసులకు ప్రతిదండన చేయక ప్రతి దండన చేయక ముందువని ఎంతకాలం ఉండవని బిగ్గరగా కేకలు బిగ్గరగా కేకలు వేస్తారు, అడుగుతున్నారు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా యేసయ్యా ఎందాక నీవు తీర్పు మా రక్తము నిమిత్తం తీర్పు తీర్చుకుందువు అని అడుగుతున్నారు. అడిగితే క్రింద ఉంటుంది, చదువుదాం. తెల్లని వస్త్రములు చాలా జాగ్రత్త. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను మరియు వారి వలనే చంపబడబోవు వారు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క వరకు పూర్తి వరకు ఇంకా కొంతకాలము విశ్రమింపవలెనని వారితో చెప్పగా వింటిని. చాలా జాగ్రత్తగా వినండి. హతసాక్షులుగా చనిపోయిన వారు బలిపీఠము దగ్గర ప్రియదేవుడి కింద తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. వారు అడుగుతున్నారు, అయ్యా ఎంత మమ్మల్ని హింసించారు, ఈ లోకంలోని సువార్త కొరకు నిజ క్రైస్తవులకు జీవిస్తే మమ్మల్ని కొట్టారు, చంపారు, అనేక బాధలు పడ్డాము, వారికి మరి అలాగే చేసిన వారికి తీర్పు తీర్చవా అని అడిగితే ఇంకా లెక్క పూర్తవలే, ఇంకా చాలా మంది హతసాక్షులుగా అవ్వాలి, మరణించాలి. ఆ లెక్క పూర్తయినప్పుడు అప్పుడు తీర్పు తీరుస్తాడు దేవుడు. ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనము ఆలోచన చేస్తే, పరీక్షలు చేస్తూ ఉంటే అక్కడ పేతురు, యోహాను, యాకోబు, మత్తయి 17:2 చూస్తూ ఉంటే రూపాంతర కొండలో యేసు ప్రభు వారు రూపాంతరం పొందగా ఆయన వస్త్రములు హిమము వలె తెల్లగా మరి కాంతివంతముగా ఉన్నాయి. తెల్లని వస్త్రములు ఆయన ధరించి ఉన్నాడు. ప్రియ సంఘస్థులారా, జయించిన ప్రతి ఒక్కరికి ఏం చేస్తానంటున్నాడంటే తెల్లని వస్త్రములు ఆయన ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంతేకాకుండా అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము అక్కడ చివరి భాగంలో చూస్తూ ఉంటే ఆ జీవ గ్రంథములో చదువుతాం సార్. జయించువాడు ఇలాగు తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిచిపెట్టబడక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. జీవ గ్రంథము చాలా ప్రాముఖ్యమైంది. పరలోకములో 2 గ్రంథాలు విప్పబడతాయి. ఒకటి వేరొక గ్రంథము, రెండవది జీవ గ్రంథము. వేరొక గ్రంథము ఎవరికాలే వ్యక్తిగత మరి మంచి పనులు చేసిన, చెడ్డ పనులు చేసిన ప్రియ దేవుని బిడ్డలారా దానిలో రాయబడి ఉంటాయి. అందుకే అక్కడ పరిశుద్ధుడైన పౌలు గారు చాలా తేటగా క్షమించాలి, అక్కడ పద్మాసు దీపములో తెలియజేస్తున్నాడు. అక్కడ యోహాను భక్తుడి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 14:13 చూస్తూ ఉంటే ఇక నుండి క్రీస్తునందు మృతి చెందిన వారు మృతులు ధన్యులని రాయుము, వారు ప్రయాస మాని వారు నిత్య విశ్రాంతి పొందుతురు, వారి క్రియలు వారి వెంట వచ్చును. ప్రతి వాని క్రియలు వేరో గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఇది జీవ గ్రంథం గురించి మనము తెలుసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వాక్యంలో చూస్తూ ఉంటే ఎవని పేరైతే జీవ గ్రంథములో రాయబడకుండా కనపడకుండా ఉంటుందో వాడిని తీసుకువెళ్ళి అగ్నిగుండములో పడవేయును, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే
రెండవ మరణం అని దేవుని వాక్యం చాలా తేటగా తెలియజేయబడుతుంది. జీవ గ్రంథము. ఈ జీవ గ్రంథములో ఎవరు లిఖితమవుతారని కొన్ని వాక్యాలు చూస్తూ ఉంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వాక్యంలో చూస్తూ ఉంటే అక్కడ తెలియజేయబోతుంది. గొర్రెపిల్ల యొక్క గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు జీవ గ్రంథమందు రాయబడిన వారే రాయబడిన వారే దానిలో దానిలో ప్రవేశించారు. ప్రవేశిస్తారు. గాని నిషిద్ధమైనది నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైనది అసహ్యమైనది ఏదైనను అబద్ధమైన దాన్ని ఏదైనను జరిగించువాడైన జరిగించువాడైనను దానిలో ప్రవేశించాడు. గొర్రె పిల్ల రక్తము ద్వారా జీవగ్రంథం గొర్రె పిల్ల జీవగ్రంథం గొర్రె పిల్ల జీవ గ్రంథములో రాయబడిన వారే రాయబడిన వారే దానిలో దానిలో ప్రవేశిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చూస్తూ ఉంటే చక్కని వాక్యము పరిశుద్ధుడైన పౌలు గారు ఇంకా జీవ గ్రంథంలో మనం మారు మనసు పొందాం, రక్షింపబడ్డాం, దేవుని సేవలో ఉంటున్నాం, ఎవరు వింటున్నాం, భక్తి శ్రద్ధలతో ఉంటున్నాము. కానీ మనం కొన్ని విషయాల్లో మనము కొన్ని చేయలేకపోతున్నాం. అవి ఏంటో అది కూడా చేస్తే వారి పేర్లు ఎలాగ రాయబడి ఉంటుందో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యములో అక్కడ కొంతమంది పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతుందని పరిశుద్ధుడైన పౌలు గారు చెప్తున్నాడు. చదువుదాం. అవును నిజమే. సహకారి ఆ స్త్రీలు క్లైమెంట్ తోను చూడండి, ఇక్కడ కూడా స్త్రీకే ప్రాధాన్యత ఇచ్చాడు పౌలు గారు. అక్కడైతే ఎక్కడంటే స్త్రీ మౌనంగా ఉండాలని చెప్పాడు, ఇక్కడైతే స్త్రీ గురించి ఎంత హెచ్చించి చెప్పాడో చూద్దాం. చూడండి. ఆ స్త్రీలు అక్కడ స్త్రీలు ఆ స్త్రీలు క్లెమెంట్ తోను ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు సువార్త పనుల వాడు ప్రయాసపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ పరిస్థితి వేరు, ఇక్కడ పరిస్థితి. అక్కడ అవ్వ గురించి చెప్పబడింది, యెజబెలు రాణి గురించి చెప్పబడింది. అలాగే ఇక్కడ సంఘములో ఉన్న స్త్రీల గురించి మన గురించి చెప్పబడుతుంది. వారు ఏం చేస్తున్నారు? సువార్త పరిచయలో ఎంతో ముందుకు సాగిపోతున్నారు. అంతేకాకుండా కింద వారికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి పేర్లండి? అక్కడ ఎవరైతే సేవకులకు సహాయం చేస్తారు, పరిచర్య చేస్తారు, వారిని ప్రోత్సహించి సువార్తకు పంపిస్తారు. వెళ్ళలేకపోయినా వెళ్ళేవారిని మనము పంపించే వారిగా ఉండాలి. వారి పేర్లు ఎంత మట్టుకు జీవ గ్రంథములో వారి పేర్లు తుడిచిపెట్టబడదు. అంటే ఒకసారి ఒక 5 నిమిషాలు అటు ఇట్లో నేను ముగించడానికి ప్రాముఖ్యమైనది మళ్ళీ వచ్చే వారం చెప్పడానికి అవకాశం ఉండదు కనుక అక్కడ ఏమై ఉందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందికి తెలియని సత్యాల్ని మనం తెలుసుకోవాలి. ఒకసారి మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిసం తీసుకుంటే జీవ గ్రంథములో మన పేరు రాయబడి ఉంటది. మంచిదే కానీ మళ్ళీ మనము పాపము చేస్తే జీవ గ్రంథములో నుండి పేరు తీసివేయబడతాది. ఇదేంటి పాస్టర్ గారు, ఇది ఒకసారి ఎక్కబడిన పేరు జీవ గ్రంథములో తీసివేయబడతాదంటే వాక్యం చెప్తుంది, నేను కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మారు మనసు పొంది రక్షింపబడి ప్రియ దేవుని బిడ్డలారా దేవుల్లో ఉండి మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండాలి. మమ్మల్ని పాపంలో శాపంలో పడిపోతే జీవ గ్రంథంలో పేరు ఎంత మట్టు కూడా ఉంచబడదు, తీసివేయబడతాది. నేను కాదు. అక్కడ చెప్తున్నాడు, అక్కడ మోషే మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వాక్యములో చూస్తూ ఉంటే, ఆ పైనుంచి చదువుతూ ఉంటే మోషే అంటున్నాడు, దేవుడు నీవు అడ్డులేగు, ఈ ప్రజల్ని నేను సర్వనాశం చేసేసి నీలో నుంచి జనాంగాన్ని నేను పుట్టిస్తాను అంటే
మోషే దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు, అడుగుచున్నాడు. ఏమని అడుగుచున్నాడు చూద్దాం. అయ్యో అయ్యో నీవు వారి పాపములను నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచిపెట్టుము. బ్రతిమలాడుకుంటున్నా. ఏమంటున్నాడండి? నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరును తుడిచిపెట్టే, వాళ్ళ పాపాలు క్షమించు, వాళ్ళని రక్షించు, వాళ్ళని బిడ్డలుగా చేసుకో, వాళ్ళని నాశనం చేసేస్తే అయ్యా నా జీవ గ్రంథంలో నీ గ్రంథంలో నా పేరు తుడిచిపెట్టేమని అడుగుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అక్కడ తెలియజేయబడుతుంది. కీర్తన 69 కీర్తన 28 వాక్యములో చూస్తూ ఉంటే అక్కడ కూడా స్పష్టంగా ఈ మాట తెలియజేయబడుతుంది కనుక అక్కడ మరి కీర్తనకారుడు రాయిచున్నాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ తెలియజేయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు పొందాలి, రక్షింపబడాలి. మన రక్షణని మధ్యలో పడవేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు, తప్పిపోకూడదు. నాగటి మీద చేయి వేసి వెనుక తిరుగువాడు నాకు పాత్రుడు కాదని ఖచ్చితంగా చెప్తున్నాడు. చాలా బోధకులు వచ్చి ఒకసారి మరి పాపంలో పడిపోతే పర్వాలేదు, దేవుడు క్షమించేశాడు, మనము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, జీవ గ్రంథంలో పేరు ఉంటుంది అనుకుంటున్నారేమో. ఎంత మట్టు కూడా ఉండదు. చదువుదాం అక్కడ 69:28. జీవ గ్రంథములో నుండి వాని పేరు తుడిచిపెట్టుము. నీతి మంతుల పట్టీలో వారి పేర్లు రాయకుము. ఇది నా సొంత మాటలు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? మారు మనసు అంటే, రక్షింపబడటం అంటే ఈజీయే కానీ ఆ రక్షణని కాపాడుకోవటం కూడా చాలా కష్టము. ఒకసారి జీవ గ్రంథంలో ఎక్కిన పేరు మరి పాపం చేస్తే తుడిచిపెట్టి వేయబడుతుందని దేవుని వాక్యం చాలా తేటగా తెలియజేయబడుతుంది కనుక అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేయును వాని పేరు నా గ్రంథములో నుండి తుడిచివేదును. ఎవరు మళ్ళీ పాపం చేస్తే, ఎవరు నా ఎదుట పాపం చేస్తారు వారి పేరు నా గ్రంథములో నుండి తుడిచివేస్తానని యెహోవా చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సార్దీసు సంఘ దూతకు రాసిన ఆ గొప్ప సంగతులు మనకు, నీకు, నాకు, జూములో ఉన్న వారికి, ఈ రికార్డింగ్ చేసిన విన్న వారందరికి కూడా ఆత్మీయ సత్యాలు దేవుడు తెలియచేస్తున్నాడు కనుక దేవుడు ఈ మాటలు మన వీటిల్లో దీవించి ఫలింపచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, కరుణామయుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ అపారమైన ప్రేమ చేత, కృప చేత తండ్రి నాయన సంఘముతో, నాయన సాధ్య సంఘంతో చెప్పిన సంగతులు జూములో ఉన్న నాతో, మాతో, అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింప చేయండి తండ్రి. కానీ దేవా, దినదినము కూడా నాయన దేవ ఎవరు వేసుకునేవారుగా మరణం వరకు కూడా, నీ రాకడ వచ్చే వరకు కూడా నాయన పడిపోకుండా, జారిపోకుండా, తప్పిపోకుండా, నీ గ్రంథములో నుండి పేరునైనా తొలగించుకోకుండా ఉండుటకు సహాయం చేయమని జోమును నడిపించున్న డాక్టర్ గారి కుటుంబాన్ని, దేవ వెంకట గారి కుటుంబాన్ని, దేవ జూములో కుటుంబాలన్నీ కూడా దీవించి కృపలో కాపాడి నడిపించుమని యేసునామ బ్రతిమలాడి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.